ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ మనం చూసినాం. 2/3 మెజార్టీ తోటి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని మొత్తం కాషాయ పతాకం ఎగిరేయడానికి ముందుకొచ్చిండ్రు. ఏదైతే చీపురు గుర్తుతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ అవినీతి మురికిని అదే చీపురుతోటి మొత్తం అక్కడి ప్రజలు తుడిచిపెట్టి పక్కకు పెట్టేసి నీతివంతంగా తర్వాత గుడ్ గవర్నెన్స్ తోటి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో ప్రజలు గద్దెనెక్కించిండ్రు. దీని అర్థం ఏంటంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కిందంటే కనీసం 4 సార్లు 5 సార్లు ప్రభుత్వంలో ఉంటుంది. అంటే వచ్చే 20-25 సంవత్సరాలు ఢిల్లీ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఏలబోతున్నది. అదేవిధంగా మనం మిగతా రాష్ట్రాలు ఎక్కడ చూసినా కానీ మీరు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఒకసారి గెలిచినంత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 3 సార్లు 4 సార్లు ప్రభుత్వం చేస్తుంది. మొత్తము భారతదేశ పురోభివృద్ధికి ఉద్యోగ కల్పనకే కావచ్చు, పేదలను పేదరికం నుంచి బయటపడేలా కావచ్చు, ఉపాధి కల్పనే కావచ్చు, మహిళా శిశు సంక్షేమం కావచ్చు, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, విద్య, ఆరోగ్యం ఇటువంటి అన్ని రంగాల్లో కూడా కేవలం గత 10-12 సంవత్సరాల్లోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 75 సంవత్సరాల్లో చూడని విధంగా అద్భుతమైన విజయాలు, అద్భుతమైన గెలుపులు చూస్తూ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకధాటిగా ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు ఇక్కడ గజ్వెల్ నడిబొడ్డు నుంచి ఉత్తర తెలంగాణకు సంబంధించిన మనకు ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరికీ కూడా, అది టీచర్ ఓటర్లే కావచ్చు, గ్రాడ్యుయేట్ ఓటర్లే కావచ్చు, మీ అందరికీ కూడా ఒక విన్నపం, దయచేసి మీరు ఆలోచించండి. చదువుకున్న వాళ్ళందరూ కూడా పాజిటివ్గా దేశభక్తితోటి దేశం కోసం, దేశం గెలుపు కోసం, దేశంలో ఉన్న నాయకత్వం గెలుపు కోసం మనం ముందుకెళ్ళాలి. అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోటి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇద్దరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 1 సంఖ్య వేసి గెలిపించడానికి మీరు ముందుకు రావాలి, అందరికీ చెప్పాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే వచ్చే కాలంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి అది దోహదపడుతుంది. అందుకు మీరందరూ మీ ఓటు ఉపయోగపడుతుందని విన్నవిస్తున్నాం. భారత్ మాతాకి. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈరోజు కాషాయ జెండా ఎగరం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా శుభపరిణామం అని చెప్పి ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం గత 15 ఏళ్ళుగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో 27 ఏళ్ల కిందట కమలం జెండా ఎగిరిన సందర్భం, 27 ఏళ్ల తర్వాత ఈరోజు ఢిల్లీలో మళ్ళీ కాషాయ జెండా ఎగిరింది. ఎగరడానికి అనేక కారణాలు అయినటువంటి ఈరోజు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద ఎత్తున లిక్కర్ ఢిల్లీ నుంచి ఈరోజు తెలంగాణ వరకు ఈ లిక్కర్ స్కామ్ను వ్యాప్తి చెందిన పార్టీ ఏదైనా ఉందంటే ఇక గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని చెప్పి గతంలో మనం చూసాం. ఇక్కడ కవిత గారి అరెస్టు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక మేకతోలు కప్పుకున్న పులిలాగా ఈరోజు నేను మంచోడిని అని చెప్పి ఢిల్లీ వీధులలో తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఈరోజు అవినీతి పెద్ద ఎత్తున ఢిల్లీలో పెక్కరిల్టడి చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారికి చెంపచెల్లుమనేలా ఢిల్లీ ప్రజలు ఈరోజు ఏదైతే విజయాన్ని బీజేపీకి అప్పగించారో ఇది నిజంగా శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మేము అవినీతికి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకమని ఈరోజు ఢిల్లీ ఆమ్ ఆద్మీ సీట్లలో 11 మంది అభ్యర్థులను ఈరోజు ఒకే ఏదైతే వివిధ కుటుంబాలకు చెందినటువంటి 11 మందికి సంబంధించిన కుటుంబాల అభ్యర్థులకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఏ పునాది మీద ఏర్పడ్డదో ఆ పునాదికే వ్యతిరేకంగా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారి పార్టీ ఈరోజు ఢిల్లీలో ఓడిపోవడం ఖాయంగా ఈరోజు తెలిసిపోయింది. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చాలా కాషాయానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఈరోజు సనాతన వీళ్ళను తొక్కి పడేస్తామని చెప్పి ఈరోజు ఢిల్లీ నుంచి ఈరోజు తమిళనాడు వరకు ఏదైతే కొంతమంది వ్యతిరేకులు కూస్తూ ఉన్నారో వారందరికీ కూడా వారి రాష్ట్రాలలో కూడా ఇదే పరిణామాలు ముందుండబోతున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్
ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున మేమని విర్రవీగుతున్న కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే గాడిద గుట్టు బాగా ఇష్టమో అదే గాడిద గుట్టు అయినటువంటి గుండు సున్నాను ఈరోజు కాంగ్రెస్ కు ఇచ్చిరు ఢిల్లీ ప్రజలు. ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అహమిడ్చి ఈరోజు నేల మీద నడవాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. రేపు కూడా తెలంగాణలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, గజ్వేల్లో కూడా మున్సిపల్లో ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానని చెప్పి ఈరోజు గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ దేశ రాజధాని అయిన ఢిల్లీలో అమ్మాది పార్టీకి చెంప చెల్లుమనే విధంగా అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఢిల్లీలో 27 ఏళ్ల కళ నెరవేర్చిన ఢిల్లీ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నేడు ఢిల్లీలో మాకు విజయాన్ని అందించినందుకు ఢిల్లీ మాదే గల్లీ మాదే అన్ని నినాదంతో మేము ఖచ్చితంగా రేపు రాబోయే తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని